అరే ఆఖరికి యోగా అండ్ స్ట్రెచింగ్ కూడా చేయకూడదా? నాకు అర్థం కాలేదు సార్. డిప్రెషన్, బ్రెయిన్ ఫాగ్ అండ్ లో ఎనర్జీ, వీటిలో నువ్వు ఒక్కటి ఫేస్ చేస్తున్నావు ఇప్పుడు. నా ఈ చిన్న ముచ్చట నీకు హెల్ప్ కావచ్చు. వెల్కమ్ టు మ్యావరిక్ గాడి ముచ్చట. ముచ్చట ఏంటంటే, నేను ఇయర్స్ గా ఫేస్ చేస్తున్న ఒక ఇంజరీ కోసం ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యా. చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు, ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు, బాడీని స్ట్రెయిన్ చేయొద్దు అని. నేనేముంది, హెవీ వర్కౌట్స్ చేయకూడదు, వెయిట్స్ ఎత్తకూడదు, అంతే కదా అనుకున్నా. ఆయన అప్పుడు ఒక షాప్ ఇచ్చారు, బేసిక్ పుషప్స్ లాంటి వర్కౌట్స్ కూడా. కుదరదన్నారు, సైక్లింగ్ కుదరదన్నారు, రన్నింగ్, కుదరదన్నారు, ఓని జంప్ రోప్, కుదరదన్నారు. ఓని యోగా అండ్ స్ట్రెచింగ్. అరే ఆఖరికి యోగా అండ్ స్ట్రెచింగ్ కూడా చేయకూడదా? చివరికి వాకింగ్ ఓకే చెప్పారు. సరే చెప్పారు కదా అని 2 days వాక్ చేశా. ఇంకా బోర్ కొట్టి ఆపేశా. నెక్స్ట్ 5 days ఏ పని చేయడానికి మూడ్ లేదు, లో ఎనర్జీ, అసలు ఫుల్ బ్రెయిన్ ఫాగ్. ఇంకా ఎలా అంటే, ఎన్ని పనులున్నా రీల్స్ స్క్రోల్ చేస్తూ కూర్చునేవాడిని. ఏ పని చేయాలన్నా సరే బుర్ర పని చేసేది కాదు. అలా 1 week గడిచిన తర్వాత ఆయన చెప్పింది గుర్తొచ్చి వాక్కి వెళ్తే, గెస్ వాట్ హ్యాపెన్? ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. ఇప్పుడు నేనేదో మొత్తం అంతా మారిపోయింది, నా మూడ్ బాగా అయిపోయింది, ఫుల్ ఎనర్జీ వచ్చేసింది, శక్తిమాన్ అయిపోయినా నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ నా బ్రెయిన్ ఫాగ్ అనేది క్లియర్ అయింది. నా నెక్స్ట్ పనులు చేయడానికి ఒక మొమెంటం దొరికింది. అండ్ అప్పుడే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది అండ్ అర్థమైంది కూడా. ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా ఎలాంటి వర్కౌట్ కానీ బేసిక్ ఫిజికల్ మూమెంట్ కూడా లేని రోజుల్లో నేను ఇలాగే అయిపోయేవాడిని. అంటే నా బాడీ మూమెంట్ తగ్గినప్పుడల్లా నాకు బ్రెయిన్ ఫాగ్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ ముచ్చటతో నీకు ఏదో సొల్యూషన్ ఇవ్వాలని కాదు, ఒక రిమైండర్ ఇవ్వాలని అనుకుంటున్నా. అండ్ నువ్వు కూడా ఈ ఫేజెస్ నుంచి మాత్రం వెళ్తూ ఉంటే, ట్రై మూవింగ్ యువర్ బాడీ వన్స్. ఇట్ క్యాన్ బి బేసిక్ థింగ్ లైక్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఏదైనా అవ్వచ్చు. బిలీవ్ మీ, ఇట్ విల్ హెల్ప్. యాజ్ స్మాల్ as ఒక 20-30 minutes చేసినా చాలు. అండ్ నేను ఏదో మిరాకిల్ అయిపోతుందని నేను చెప్పట్లేదు, కానీ డిఫరెన్స్ నువ్వే ఫీల్ అవుతావు. ఐ హోప్ దిస్ ముచ్చట హెల్ప్స్. అండ్ ఇలాంటి రియల్ లైఫ్ అబ్జర్వేషన్స్, రిలేటబుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్కి ఫాలో మౌల్డింగ్ మ్యావరిక్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మ్యావరిక్ సైనింగ్ ఆఫ్.